దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి చేరి నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి నీ వాక్యం నేర్చుకోవాలని ప్రయత్నపడుచుండగా నీ కృపను అనుగ్రహించండి. మరి చెప్తుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యం విని అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ఘనత భాగ్యం అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే, చూడండి పిల్లరా, ఈరోజు అందచందం గలవారు, ఆస్తులు అంతస్తులు గలవారు ఈరోజు చూడలేకపోయారు. మరి ఈరోజు మనము జీవించుచున్నామంటే దేవుని కృప. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ప్రియులారా, ఈరోజు మరి క్రీస్తు రాజ్యము అనే ముఖ్యాంశంలో ఈరోజు 19వ పాఠం, అపవాది తన రాజ్యమును ఎలా విస్తరింపజేస్తాడు అనే పాఠం. పిల్లారా, ఈరోజు ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ ఒక సంస్థని గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో కాకుండా బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంను వాక్యంకు లోబడి వాక్యంకు భయపడి వాక్యానుసారంగా మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగాలనే సదుద్దేశంతో క్రీస్తు ప్రేమను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లరా. మరి పిల్లరా, ఈరోజు క్రీస్తు రాజ్యము అనే అంశం ముఖ్యాంశంలో 19వ పాఠంలో మరి అపవాది తన రాజ్యమును ఎలా విస్తరింపజేస్తాడు అనే పాఠము. మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, అపవాది రాజ్యం ఎక్కడ మరి స్థాపింపబడ్డదండి? పరలోకంలో మరి అపవాది రాజ్యము స్థాపింపబడింది. మరి భూలోకంలో తన రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాడు. వాడు భూలోకంలో తన రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాడు. మరి వాడి రాజ్యంలో మొదటి వ్యక్తిని ఎవరిని నియమించుకున్నాడు? ఆదాము అవ్వలను. చూడండి పిల్లల, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఏదైనా తోటలో ఉంచి మరి తోటలో మధ్యలో ఉన్న మంచి చెడ్డలను తెలివినిచ్చే ఫలము తినకూడదు, చస్తావు అన్నాడు. ఆత్మకు దేవుడు ఆత్మకు చెప్తాడు, శరీరానికి ఆడు సాతాను చెప్తాడు, మీరు చావరు, దేవతల వలెతారు అన్నాడు. మరి అనతి కాలంలోనే వారు ఏం చేశారు? దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారిరువురు మరి సాతాను రాజ్యంలో ప్రవేశించారు. అలాగే మరి ఇంకా మరెవరు అంటే కయ్యను. ఇలా వాడి రాజ్యాన్ని విస్తరింపజేస్తూ మరి ముందుకు సాగుతున్నాడు. భూమి మీద తన రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాడు. చూడండి, మనం ఆలోచన చేద్దాం. మరి మనం ఆలోచన చేసినట్లయితే అపవాది ఏం చేస్తాడు? దేవుని క్రీస్తు రాజ్యాన్ని కలిపి చెరిపి, మరి క్రీస్తు రాజ్యం ఎలా కట్టబడుతుంది? సువార్త ద్వారా. చూడండి, సువార్తకు లోబడి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందడం ద్వారా క్రీస్తు రాజ్యంలో చేర్చబడతారు. మరి అపవాది రాజ్యంలో సువార్తను కలిపి చెరుపుతున్నాడు వాడు. భిన్నమైన సువార్త. చూడండి, భిన్నమైన సువార్త ప్రకటిస్తాడు. చూడండి, ఆదామవ్వలను మరి వాడు తన రాజ్యంలో ఎలా చేర్చుకున్నాడో విన్నాము. తర్వాత కయ్యనును చేర్చుకున్నాడు వారి రాజ్యంలో. మరి పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే, మరి క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము మరి సువార్త ప్రకటించబడుతున్నది. ధర్మశాస్త్రము కొట్టివేయబడ్డది.
యేసుక్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు అని మనము ప్రకటిస్తే, ఇంకా క్రైస్తవులు అనబడిన వారు, భ్రమలో ఉన్నవారు ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు, అమల్లో ఉన్నది అని ప్రకటిస్తున్న పరిస్థితి చూడండి. మరి క్రీస్తు రాజ్యము స్థాపింపబడ్డది అని మనమని చెప్తే, లేదు క్రీస్తు రాజ్యం త్వరలో యేసుక్రీస్తు వస్తాడు, మరి ఆ రాజ్యం స్థాపిస్తాడు అని చెప్తున్న పరిస్థితి చూడండి. ఏ విధంగా యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్త అపొస్తలులు ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం గురించి అపొస్తలులు ప్రకటిస్తుంటే వాడు ఏం చేసినాడు? వాడు తన రాజ్యాన్ని విస్తరింపజేసుకుంటున్నాడు. ఏ విధంగా? సువార్తను కలిపి చెరిపి భిన్నమైన సువార్తను ప్రకటిస్తున్నాడు. ప్రకటించడమే కాకుండా చూడండి, వారు సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయించున్నారు. వారి కడిపే వారి దేవుడైపోయింది. చూడండి, యేసుక్రీస్తు నమ్ముకుంటే లోకంలో ఉన్న సకల సౌకర్యాలు, సకల సౌభాగ్యాలు మీకు దక్కుతాయని చెప్తున్న పరిస్థితి. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలా? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము యేసుక్రీస్తుని నమ్ముకుంటే దేవుని కుమారులము, దేవుని ఇంటి వారము, పరలోక వారసులము. ఈ గొప్ప మహిమను మనము చవి చూస్తాం. చూడండి, ఏ విధంగా భిన్నమైన సువార్త సాతాను ప్రకటిస్తున్నాడో, మరి అపొస్తలులు ప్రవక్తలు వేసిన సువార్త ఏ విధంగా ఉన్నది ఈరోజు చూడండి. నేటి క్రైస్తవ సమాజంలో, అస్తవ్యస్తమైన ప్రపంచంలో సువార్త ప్రకటించబడుతుందా? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించడమే సువార్త. ఆ సువార్త విని హృదయాలు పొడబడి మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలని మొట్టమొదటిగా అపొస్తలుడైన పేతురు గారు ప్రకటిస్తే, మరి 5,000 మంది రక్షింపబడ్డారు, 3,000 మంది రక్షింపబడ్డారు. ఇప్పుడు ఆ విధంగా అపొస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతున్నారా? చూడండి, క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన మనము ఏంటి? ఈ లోక సంబంధమైన మన ఆశీర్వాదమా, పరలోక సంబంధమైన ఆశీర్వాదమా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం చూడండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందిన మనము శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటిని చవి చూడడానికి కాదు. ఈ లోకంలో క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలి. ఏ శ్రమ? సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, సువార్త ప్రకారంగా నువ్వు కట్టుబడి జీవించినప్పుడు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కోసం ప్రాకులాడవు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వాక్యం ద్వారా దినదినము మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదిగే గొప్ప భాగ్యం ఉంటుంది పిల్లారా. అందుకోసమే సువార్త ప్రకటిస్తున్నప్పుడు యేసుక్రీస్తుతో ఉన్నవారు 12 మందిలో ఒకడు సాతాను అని యేసుక్రీస్తు చెప్పాడు. కరాఖండిగా ఒకడు సాతాను అని చెప్పాడు. చూడండి పిల్ల, మరి మనం ఆలోచన చేద్దాం. ఇది ఈ విధంగా లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకుందాం పిల్లారా. లేఖనాలు, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ వాక్యంకు లోపడదాం, వాక్యంకు భయపడదాం, వాక్యానుసారంగా జీవిద్దాం పిల్లారా. అలాంటి జీవించి మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉండేటానికే మరి ఈ క్లాసులు చెప్పబడుతున్నాయి పిల్లారా. మరి లేఖనాల ప్రకారంగా మనం చూసుకుందాం పిల్లారా. మరి ప్రారంభంలో అపొస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, నేను వెడలిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినాను నాకు తెలియను అంటున్నాడు పిల్లరా. అపొస్తలుల కార్యము 20:29-30 వచనాల్లో చాలా చక్కగా రాయబడిన లేఖనం చదువుకుందాం పిల్లరా. నేను వెడలిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును నాకు తెలియను, వారు మందను కనికరించరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనసు మీలో నుండే బయలుదేలుదురు. ఎక్కడి నుండి? సంఘములో నుండే వాళ్ళు ఏం చేస్తారు? వంకర మాటలు అంటే యేసుక్రీస్తు రాజ్యము స్థాపింపబడ్డది అని సువార్తకు లోబడిన వారు ప్రకటిస్తే వారేం భిన్నమైన సువార్త. యేసుక్రీస్తు మరల వస్తాడు, యేసుక్రీస్తు వెయ్యేళ్ళ రాజ్యపాలన చేస్తాడు, వెయ్యనగా దీర్ఘకాలాన్ని చూపించేదని బైబిల్ చెప్తుంటే వాళ్ళు ఏం చెప్తారు? యేసుక్రీస్తు వస్తాడు మళ్ళీ రాజ్యం స్థాపిస్తాడని చెప్తున్న పరిస్థితి చూడండి. ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డదని మనం ప్రకటిస్తే వారు సాతాను చేత లోబడిన వారు ఏం చేస్తారు? ధర్మశాస్త్రం అమల్లో ఉన్నదని చెప్తున్న పరిస్థితి చూడండి. మరి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు మీలో బయలుదేరి ఉన్నారు అంటున్నారు. చూడండి, ఏ విధంగా మరి ఏర్పడుతుంది మనకి ఇలా?
మీలో నుండి బయలుదేరుదురు అంటే వాళ్ళు ఏ విధంగా వారు ఏ విధంగా చెప్తారు? వాక్యం ఏ విధంగా ప్రకటించబడుతుంది? వాక్యంకు లోబడిన వారు క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారు అని మనము ఆలోచన చేసుకొని అర్థం చేసుకోవాలి. ఒకటో యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 18, 19 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ అని కడవరి గడియా క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకుందరు. ఇప్పుడు ఇది ఎప్పుడు రాయబడ్డదని? మొదటి శతాబ్దంలో రాయబడ్డదండి. మొదటి శతాబ్దంలో రాయబడ్డది. ఏమంటారా? వారు మనలో నుండే బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారు మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. చూడండి పరా, వారు మన సంబంధులు కారట. ఎక్కడి నుండి? మనలో నుండి బయలుదేరతారట. అంటే చూడండి పరా, సాతాను ఏ విధంగా సువార్తను కలిపి చెరిపి వాడు ఏ విధంగా భిన్నమైన సువార్త ప్రకటిస్తాడు. అందుకోసం వారి క్రియలను బట్టి వారిని మనము ఎరుగుతాము. చూడండి పిల్లరా, ఇంకంతేకాదు 2 పేతురు రాసిన పత్రికలో రాయబడ్డది. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలలో చాలా చక్కగా రాయబడ్డది. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలో అబద్ధ బోధకులుందురు. చూడండి పిల్లరా, ప్రజల్లో అబద్ధ ప్రవక్తలు ఉండిరి, అటువలనే అబద్ధ ప్రవక్తలు ఏ విధంగా ఉన్నారో అటువలనే అబద్ధ బోధకులు మీలో ఉందరు. వీరు తమ్ము అనుకున్న ప్రభువును కూడా విసర్జించుచు, చూడండి ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనం కొని తెచ్చుకుందరు. భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధించుచు మరియు అనేకులైన వారి పోకిరి శ్రేష్ఠలను అనుసరించి నడుతురు. వీరు సత్య మార్గమును దూషించుదురు. చూడండి, వాక్యం ఒకటి చెప్తే చూడండి వాడు ఏ విధంగా వాక్యాన్ని కలిపి చెరిపి భిన్నమైన స్వార్థను ప్రకటించే పరిస్థితి నేటి సంఘాలలో, నేటి పరిస్థితుల్లో మనకు స్పష్టంగా వాక్యం విని వాక్యంకు లోబడి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి వాక్యంకు ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ వాక్యంకు లోబడిన వారికే ఇది అర్థమవుతుంది. వాళ్ళు కూడా బైబిల్లో చూపుతారండి. చూడండి, బైబిల్లో చూపెడుతున్నది అది మరి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదేనా, పరిశుద్ధాత్మని బోధనేనా? అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి పిల్లరా. అందుకోసమే పిల్లరా, యోహాను రాసిన పత్రికలో 4వ అధ్యాయం 2-3 వచనాలు చాలా చక్కగా రాయబడ్డది. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. చూడండి పిల్లరా, ఎంత స్పష్టంగా ఇది మొదటి శతాబ్దంలో రాయబడ్డది. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. చూడండి పరా, మరి దీనిని బట్టి దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇది లోకంలో ఉన్నది. ఇది లోకంలో ఉన్నది. చూడండి, యేసుక్రీస్తుగా ఉన్నాడు, తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు. ఇద్దరిగా ఒప్పుకోవాలి. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు అని చెప్పేవారు క్రీస్తు విరోధులని లేఖనం చెప్తుంది పిల్లలు. తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడు అని చెప్పేవారు క్రీస్తు విరోధులని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. లేఖనాలు చెప్తున్నాయి, మనం కాదు, లేఖనాలు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు అని ఒప్పుకున్న వారు దేవుని సంబంధులు. లేదా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుగా వచ్చాడని చెప్పేవారు క్రీస్తు విరోధులని లేఖనం చెప్తుంది పిల్లరా. ఈ విధంగా మరి లేఖనమును బట్టి మనము అర్థం చేసుకున్నప్పుడే క్రీస్తు విరోధి ఎవరో అని మనకు అర్థమవుతుంది పిల్లరా. అంతేకాదు పిల్లరా, ఏ విధంగా అంటారంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము 14వ వచనంలో చాలా స్పష్టంగా ఆది యందు వాక్యం ఉండేను. చూడండి ఎంత స్పష్టంగా ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. ఈ వాక్యం అర్థం కాక చూడండి, ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడై ఉండేను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తే దేవుని కుమారుడు. చూడండి, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడని చెప్తున్నారు. వాక్యం ఇంత స్పష్టంగా ఉన్నా కూడా వాక్యాన్ని అర్థం చేసుకోలేక వాక్యాన్ని కలిపి జరిపి తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడని చెప్తున్నారు. మరి వాళ్ళే క్రీస్తు విరోధులనే లేఖనం చెప్తుంది. చూడండి ప్రా,
మరి 14వ వచనంలో చాలా స్పష్టంగా ఇప్పుడు ఆ వాక్యమే చూడండి, దేవుని యొద్ద ఉన్న వాక్యమే, ఆ వాక్యము ఉన్న దేవుడే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన అద్వితీయ కుమారుని వల్లే ఆ మహిమను మనము ఆ మహిమను కనుగొంటిమి. చూడండి ఎంత స్పష్టంగా లేఖనాలు చెప్తున్నాయి. ఆ లేఖనాల ప్రకారంగా లేఖనాలను మనం అర్థం చేసుకొని అనుసరించి జీవిస్తున్నప్పుడే క్రీస్తు విరోధులు ఎవరు, క్రీస్తు వాక్యంకు లోబడి క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు ఎవరు, అపవాది రాజ్యంలో ఉన్నవారు ఎవరు అని మనకు లేఖనాలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి ఇంకా మరి యేసుక్రీస్తు ప్రకటిస్తున్నప్పుడు 12 మందిలో ఒకడు సాతాను అని చెప్తున్నాడు. చూడండి 12 మందిలో ఒకడు సాతాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 71వ వచనంలో అందుకు యేసు నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒక్కడయ్యుండి ఆయన నప్పగింపబోచుండెను అని వారి లేఖనాల్లో రాయపడ్డది. చూడండి యేసుక్రీస్తుతోనే ఉన్నాడు, కానీ యేసుక్రీస్తు చెప్తున్న ఆంతర్యాన్ని గమనించలేక ఏమైపోయాడు, మరి సాతాను చేత ఆపరేట్ అవుతున్నాడు. చూడండి ఒకడు సాతాను ఏ విధంగా ఉన్నాం. అందుకోసమే సాతాను ఏ విధంగా అత్తాడు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13-14 వచనాలు చాలా చక్కగా పడ్డాయి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషం ధరించుకొని ఉండి దొంగ అపొస్తలులు మోసగాండ్రైన పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు గనుక వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకొని ఉనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతం కలుగును. వారు చేసే పనులను బట్టి వారికి అంతం కలుగును. ఏం చెప్తారట, వారు అపోస్తుల వేషం ధరించుకొని ఇప్పటికి కూడా మేము అపోస్తులమని చెప్తారు. ఇప్పటికి కూడా మేము అపోస్తులమని చెప్తారు. చూడండి అపోస్తులు ఏ కాలంలో ఉన్నారు, ఇప్పుడు ఏ కాలంలో ఉన్నారా? చూడండి ఏ విధంగా అపోస్తుల దొంగ వేషం వేసుకొని మోసగాండ్రైన పనివారు ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. చూడండి మనం ఆలోచన చేయాలి. మరి క్రీస్తు రాజ్యము స్థాపింపబడ్డదని మనం చెప్తే, క్రీస్తు రాజ్యం త్వరలో మరి యేసుక్రీస్తు వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు అని చెప్తారు. అంతేకాదు మరి ప్రభువా అన్నవాడు పరలోకం చేరడు. చాలామంది ఉంటారు ప్రభువా అన్నాడు. ఆ రోజే యేసుక్రీస్తు చెప్తున్నప్పుడు ప్రభువా అంటే ఎవరన్నాడు, యేసుక్రీస్తు ప్రభు అన్నవాడు పరలోకం చేరడు, కానీ ప్రభు చిత్తం నెరవేర్చేవాడే పరలోకం చేరను. ప్రభువా నీ నామము అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యకార్యాలు చేయలేదా, గట్ అవుట్ అన్నాడు ఆ రోజు యేసుక్రీస్తు. చూడండి ఏ విధంగా మనం ఉన్నాము. మనం ఉన్న భక్తి వాక్యానుసారమైందేనా, పరిశుద్ధాత్మ బోధ ప్రకారంగా ఉన్నదా లేదని మనల్ని మనం చెక్ చేసుకోవాలా. మనకు ఆసక్తి ఉండొచ్చు, ఈరోజు ఆసక్తి ఉన్నది. నీ ఆసక్తి ఆ పరిశుద్ధాత్మని బోధ ప్రకారంగా ఉన్నదా లేదని చెక్ చేసుకోవాలి. వాక్య ప్రకారంగా, లేఖనాల ప్రకారంగా అపోస్తులు ఏమి ప్రకటించారు, మనమేం ప్రకటిస్తున్నాము, అపోస్తులు ఏ విధంగా ఈ లోకంను ఆశించారా, మనం ఎందుకు ఈ లోకంను ఆశిస్తున్నాము ఆలోచన చేసుకుని వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవించాలి. అందుకోసమే 1వ శతాబ్దంలో అపోస్తుడైన పౌలు గారు ఇజ్రాయేల్ గురించి వారు చాలా చక్కగా వారికి ఆసక్తి ఉన్నదట. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదట. రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-2 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. సహోదరులారా, ఇజ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయో వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. వారు దేవుని అందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అంటారా, మనకు ఆసక్తి ఉంటే సరిపోదండి, మన ఆసక్తి లేఖనానుసారంగా ఉన్నదా లేదని చెక్ తీసుకోవాలి. ఈరోజు క్రైస్తవ సమాజంలో నేను భక్తుని అని కాదు, ప్రభు అనడవాడు పరలోక రాజ్యం చేరాడు, కానీ ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోవాలి. మనకు ఆసక్తి ఉంటే సరిపోదు, మన ఆసక్తి లేఖనాల ప్రకారంగా పరిశుద్ధాత్మని బోధ ప్రకారంగా ఉన్నదా లేదని మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుంటే సాతాను వాళ్ళని ఆవహించేస్తాడు. వాడు నువ్వు క్రైస్తవుడివే, నీకు దక్క పరలోకం ఎవరికి లేదని ఒక భ్రమలో నిన్ను నడిపే భయంకరమైన పరిస్థితి ఉన్నది. అందుకోసమే చూడండి అందుకోసమే ఆ రోజు కూడా యేసుక్రీస్తునే వాడు సాతాను ఎలా విధంగా వాక్యాన్ని చూపెట్టాడు. నువ్వు దేవుని కుమారుడవైతే దునుకోమో, నీ నిమిత్తం ఇప్పుడు దేవదూతలు వచ్చి రాయి తగలకుండా నిన్ను పట్టుకుంటారని లేఖనాలు చూపించాడు యేసుక్రీస్తుకే.
చూడండి ప్రియులారా, ఈరోజు కూడా క్రైస్తవ సమాజంలో బైబిల్నే చూపెడతారు. ఆ బైబిల్ ఏంటి? అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాదేనా? పరిశుద్ధాత్మని బోధనేనా? ఆ వాళ్ళు చూపించే బోధ ప్రకారంగా మనకు రక్షణ కలుగుతుందా, కలుగుతలేదా అని మనం చూడాలి. చూడండి, బైబిలే చూపెడతాడు. ఆడు సాతాను కూడా బైబిలే చూపెట్టాడు. ఏమన్నా చూడండి, మత్తయి సువార్త 4 అధ్యాయము 6, 7, 8 వచనాల్లో, నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదం ఎప్పుడు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని లేఖనాలు చూపెట్టాడు. ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని యేసుక్రీస్తు కూడా లేఖనం చెప్పెట్టాడు. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండకు ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ మహిమను ఆయనకు చూపించి, నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేద్దనని ఆయనతో చెప్పాను. యేసు వానితో, సాతానా పొమ్ము, నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవాలని వ్రాయబడి ఉన్నది. చూడండి, యేసుక్రీస్తుకే వాడు లేఖనాలు చూపెట్టాడు సాతాను. ఈరోజు కూడా సాతాను చేత ఆపరేట్ అవుతున్న వారు, సానే వెలుగుదూత వేషం ధరించుకునేవారు ఈరోజు లేఖనాలు చూపెడతారు. వాళ్ళు చూపెట్టేది అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాదేనా? ఇప్పుడు మనకు రక్షణ విషయంలోనేదేనా? మనం ఆలోచన చేయాలి. అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానం గురించి సువార్తను ప్రకటించేదేనా? ఆలోచన చేయాలి. లేఖనాలు వాళ్ళు కూడా చూపెడతారు. సాతాను కూడా యేసుక్రీస్తుకు చూపెట్టాడు. యేసుక్రీస్తు ఏం చేసాడు? వాక్యం చూపెట్టాడు. వాడు వెళ్ళిపోయాడు. చూడండి, మనం ఆ విధంగా ఉంటేనే తప్ప గుడ్డిగా ఏదో వాళ్ళు చెప్తున్నారు, అది అవును కరెక్టే, బైబిలే చూపెడుతున్నారని అంటే వాడు సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని వాడు నిన్ను మోసం చేసి వాడికి సిద్ధపరిచిన నరకానికి తీసుకెళ్లే భయంకర పరిస్థితి మనలో ఉన్నది. అందుకోసమే చూడండి, మనం ఆలోచన చేద్దాం. మరి యేసు వానితో, సాతానా పొమ్ము అని చెప్పాడు పిల్లారా. అందుకోసమే మరి మనం ఆలోచన చేయాలి. లేఖనాలు చూపెడతారు వాళ్ళు ఏ విధంగా? ధర్మశాస్త్రములను ప్రవక్తల వచనములను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నేను నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు రాలేదు అంటాడు. ఈ లేఖనాలు చూపెడతారు. మరి ధర్మశాస్త్రం ఇంకా అమల్లో ఉన్నదని చెప్తారు. చూడండి, అమల్లో ఉంటే మరి ఇప్పుడు మనము క్రైస్తవులు అయ్యేవారమా? యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి మరణించి సమాధి చేసి 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తేనే కదా ఆ పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది సువార్తను, యేసుక్రీస్తు మరణ సమాధి గురించి సువార్తను ప్రకటిస్తేనే కదా ఆ సువార్తను విని హృదయంలో పొడవబడి మారు మనసు పొంది పాపక్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటేనే కదా నువ్వు క్రైస్తవుని, క్రీస్తు మహిమను ధరించుకొని నువ్వు క్రైస్తవ సంఘంలో చేర్చబడ్డావు. ఇంత గొప్ప మహిమను నీకు అర్థం కాకుండా సాతాను ఏ విధంగా వాక్యాన్ని కలిపి చేరుతున్నాడు. అందుకోసమే ఇదే వాడు వెలుగుదూత వేషం ధరించుకొని వస్తాడట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 14-15 వచనాల్లో, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకొని ఉన్నాడు. అది గొప్ప సంగతి కాదు, వారి క్రియల వలన వారికి అంతము కలుగును. చూడండి, సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకున్నాడట. మరి సాతాన్ అంటే వాడు మరి ప్రారంభంలోని సాతానా? కాదండి. వాడు చూడండి, తేజో నక్షత్రమా, వేకువ చుక్క. చూడండి, దేవుని పనిలో వాడు ప్రధాన దూతగా ఉన్నప్పుడు వాడున్న మహిమ ఏ విధమైనది? చూడండి, వాడికున్న మహిమ చాలా గొప్పది. కానీ వాడి హృదయము మరి దేవుని మాటకు వ్యతిరేకంగా వాడు ఆలోచించాడు. వాడు ఆలోచించినప్పుడే దేవుడు వాడిని పట్టుకున్నాడు. చూడండి, వాడిని అప్పుడు పరలోకంలో బంధించాడు. సాతాను పరలోక రాజ్యంలో వాడి రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. వాడి రాజ్యం భూమి మీద విస్తరింపజేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, వాడి గురించి ఏ విధంగా రాయబడ్డ యెషయా గ్రంథం 14 అధ్యాయం 12-13 వచనంలో, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టి నీవు నేల మట్టుకు ఎలాగో నరకబడితివి. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనం హెచ్చించుకొందును, ఉత్తర దిక్కును నా సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకొందునని నీవు నీ మనసులో అనుకొంటివి కదా. నీవు పాతాళములకు, నరకంలో ఒక మూలకు త్రోసివేయబడితివి. చూడండి, వాడు ఏ విధంగా దేవుని కంటే ఎక్కువగా
హెచ్చించుకున్నాడో అప్పుడే దేవుడు వాడిని పట్టేశాడు. చూడండి, ఏ విధంగా ఆకాశం నుండి మరి నువ్వు పడితివి, తేజో నక్షత్రమా, బ్రైట్ లైట్. చూడండి పిల్ల, వాడు అందుకోసమే సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకుంటాట. ఇది గొప్ప సంగతి కాదు. అందుకోసమే వాడు ఈ లోకానికి వచ్చేసాడు. ఈ లోకంలో మరి వాడి రాజ్యాన్ని సుసంతరించుకుంటున్నాడు, విస్తరింపజేస్తున్నాడు. సంఘంలో చూడండి, వాక్యాన్ని కలిపి చెరిపి సంఘంలోనే ఉంటారట, సంఘంలో నుంచి బయటకు వస్తారట, వంకర మాటలు పలుకుతారట. చూడండి, ఈరోజు వాక్యంకు లోబడి ఆత్మానుసారంగా జీవించేవారు ఎంతమంది ఉన్నారు? ఇది ఆశ్చర్యం కాదు, తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు. అందుకోసమే చూడండి, ఈ విధంగా ప్రారంభంలో మొదటి శతాబ్దంలోనే గారడి సిమోను మరి వారితోనూ అపోస్తలులతో ఉన్నాడు. అపోస్తలులతో ఉంటూ మరి అపోస్తలుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు గారడి సిమోను కూడా సువార్తను విన్నాడు, బాప్తీసం తీసుకున్నాడు. కానీ ఏం చేసాడు? వాడి మనసు ద్రవ్యం పెట్టి దేవుని వారను సంపాదించుకోవాలనుకున్నాడు. అందుకోసమే పేతురు గారడి సిమోను, దేవుని ఎదుట నీ హృదయం సరి అయినది కాదో అని హెచ్చరించాడు. చూడండి, మరి బాప్తీసం తీసుకున్న తర్వాత ఈ విధంగా నడుతుందంటే ఈరోజు చాలామంది ఉన్నారు. బాప్తీసం తీసుకుంటేనే కాదు, బాప్తీసం తీసుకున్న తర్వాత సాతాను నీ మీద ప్రయోగిస్తాడు. ఆత్మనేమకు లోపడతావా? ఈ లోక సంబంధం, ప్రకృతి సంబంధమైన వాటిని ఆశించి మరి లోక సంబంధమైన వాటి మీద ఆశించి లోకంను ఆశిస్తావా? అందుకోసమే లేఖనాలు చదువుకుందాం పిల్లలు. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయం 9 నుంచి చదువుకుందాము. సీమోను అని ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడి చేయిచు తాను ఒక గొప్పవాడనని చెప్పుకొనుచో సమరయులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనేవాడు ఇతడే అని చెప్పుకొనుచు అతను లక్ష్యముంచిరి. అతడు బహుకాలం గారడీలు చేయుచు వారిని విభ్రాంతి నందుచు వారు అతన్ని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి మరి పురుషులు స్త్రీలు బాప్తీసం పొందిరి. అపోస్తుడైన అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో అప్పుడు సిమోను కూడా బాప్తీసం పొంది ఫిలిప్పు ఎడబాయక సూచక్రియలు గొప్ప అద్భుతములు జరుగుట చూసి విభ్రాంతి నొందెను. సమరయుల వారు దేవుని వాక్యం అంగీకరించిన యెరూషలేములోను అపోస్తలులు విని పేతురు యోహానులను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అప్పుడు పేతురు యోహానులు వారి మీద చేతులుంచి వారు పరిశుద్ధాత్మ పొందిరి. అయితే చూడండి, అప్పుడు అపోస్తలులు చేతులుంచగా పరిశుద్ధాత్మ అనుగ్రహించానని సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుతునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని చెప్పాను. అప్పుడు పేతురు చెప్తున్నాడు, అందుకు పేతురు, నీవు ద్రవ్యము పెట్టి దేవుని వరమును సంపాదించుకొని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించును. నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక గనుక ఈ కార్యంలో నీకు పాలు పంపులు లేవో. ఈరోజు మరి ఆ గారడి సిమోను చేసినట్టుగా మన జీవితాల్లో ఉన్నదా? ఈరోజు క్రైస్తవ సంఘాలలో జరుగుతున్నదా? చూడండి బ్రదర్, ఇది జరుగుతున్నదా లేదా అని మనమే ఆలోచన చేసుకోవాలి. చూడండి బ్రదర్, దేవుని వరంను పెట్టి ద్రవ్యం సంపాదించుకోవాలని అనుకుంటున్నావా? దేవుని ఎదుట నీ హృదయం సరి అయినది కాదు, నీ పాలు పంపులు లేవన్నాడు. చూడండి బ్రదర్, భిన్నమైన సువార్త. చూడండి బ్రదర్, ఈరోజు క్రైస్తవ సమాజంలో మరి భిన్నమైన సువార్త జరుగుతున్నదా? అందుకోసమే అపోస్తలుడైన పౌలు గారు ఒక పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించి వేరే పట్టణానికి వెళ్ళి తిరిగి వచ్చేవారికి వెళ్ళి భిన్నమైన సువార్త అనేది ప్రకటించబడ్డది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6, 8 వచనాలు చాలా చక్కగా పడ్డది. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. చూడండి మరి ఆశ్చర్యం అవుతున్నది. మేము మీకు ప్రకటించుతున్న సువార్త మరి యొక్క సువార్తను కాక పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన శాపగ్రస్తుడు. మరి ఏ విధంగా భిన్నమైన స్వార్థ జరుగుతున్నదంటే వాక్యాన్ని కలిపి జరుపుతున్నాడు. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డామా? మరి క్రీస్తు రాజ్యంలో ఉన్నామా? మరి అపవాది రాజ్యంలో ఉన్నామా?
అపవాది రాజ్యం తన రాజ్యాన్ని ఏ విధంగా మరి వాడు చేస్తాడంటే వాక్యాన్ని కలిపి చెరుపుతాడు. చూడండి మరి ఏ విధంగా వారు మరి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి పొందే రక్షణ పొందుతామని అపొస్తలుల కార్యంలో ఉన్నది. మరి కొంతమంది ఏం చెప్తారు, ఈరోజు ఈ వాక్యాన్ని పట్టుకొని మీరు బాప్తీసం తీసుకున్నా సార్ పర్వాలేదు, తీసుకోకున్నా పర్వాలేదు, మీరు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచండి, లేఖనాలు చూపెడతారు. మరి ఆ విశ్వాసం ఎక్కడికి నడిపించాలి? బాప్తీసం కాడికి నడిపించాలి. బాప్తీసం కాడికి నడిపించాలి. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 30-31 వచనాల్లో 31-32 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకుందాం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి రక్షణ పొందుటకు నేనేం చేయవలనని చెప్పాను. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ రక్షణ పొందురని చెప్పాను. అతనికి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. చూడండి పరా, విశ్వాసం ఉంచడం తర్వాత ఏమైంది? వాక్యం బోధించడం జరిగింది. వాక్యం బోధించడం తర్వాత బాప్తీసము తీసుకోవడం జరుగుతుంది. ఆ రాత్రే చూడండి, రాత్రే గడియలోని అతడును వారును తీసుకొని వచ్చి వారు ఆ గాయమును కడిగి వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తీసం పొందిరి. చూడండి, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఇస్తేనే రక్షణ, మీకు రక్షణ అని ఉన్నదని ఆ వాక్యాన్ని చూపెడతారు. మరి రక్షణ ఎక్కడికి నడిపించాలి? విశ్వాసం ఎక్కడికి నడిపించాలి? బాప్తీసం ఎక్కడికి నడిపించాలి? బాప్తీసం ఎక్కడికి నడిపించాలంటే, బాప్తీసం తీసుకోవాలంటే లేఖనాలు ప్రకటించాలి. ఆ లేఖనాలు ప్రకటించిన తర్వాత లేఖనాలకు లోబడి హృదయాలు పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవడం వల్ల మరి దేవుని రాజ్యంలో, క్రీస్తు రాజ్యంలో చేర్చబడతాం. అలాగా లేఖనాలను కలిపి చేరుపుతారు. లేఖనాలను కలిపి చేరుపుతారు. అందుకోసమే భిన్నమైన సువార్త ప్రకటిస్తాడు. భిన్నమైన సువార్త ప్రకటిస్తాడు. అందుకోసమే పౌలు క్రీస్తు ద్వారా, సువార్త ద్వారా నేను కన్నాను అంటున్నాడు. సువార్త ద్వారా నేను కంటిని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకొని ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను అంటున్నాడు. చూడండి, ఇలాంటి బతిమాలుచుకున్న మరి అపొస్తలుడైన పౌలు గారు మరి ఏ విధంగా వారి కోసము సువార్తను కలిపి చేరుతున్నప్పుడు ఆశ్చర్యము, భయము కలుగుచున్నది. అందుకోసమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అంటాడు. పిల్లరా, ఒక తల్లి తన బిడ్డను కనాలంటే ఒకటేసారి ప్రసవ వేదన పడుతుంది. కానీ అపొస్తలుడైన పౌలు గారు సువార్తను విన్న తర్వాత వేరే పట్టణానికి వెళ్ళి తిరిగి వచ్చేవారికెళ్ళే సువార్త నుంచి తొలగిపోయారు. అందుకోసమే పౌలు గారు మరలా నేను ప్రసవ వేదన కలుగుచున్నది, ఎందుకు? మీకోసం మళ్ళా సువార్త ప్రకటించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట చూడండి. మరి మనం ఆలోచన చేసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ అందరి ఎప్పటి వరకు మీ విషయం మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. చూడండి, మరలా ప్రసవ వేదన కలుగుచున్నది. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. వాక్యాన్ని అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది సువార్తకు లోబడి సువార్త ప్రకారంగా మన ఆత్మీయత స్థితి కట్టుకుంటున్నామా? లేకుంటే ఏదో నామకే వాస్తుగా మరి ఆదివారం వేళలో ఏదో మనకు సమయం ఉన్నప్పుడు వాక్యం వెంటనే దాన్ని అర్థం చేసుకొని జీవిస్తున్నామా లేదా అనేది అర్థం చేసుకుంటున్నామా లేదా? మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. మరి తండ్రిని, కుమారుని ఒప్పుకోవాలి. ఒప్పుకోకుంటే వాడు క్రీస్తు విరోధని లేఖనాలు చెప్తున్నాయి. పిల్లరా, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 22-23 వచనాల్లో యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ బద్ధికుడు తండ్రిని, కుమారుని ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడు తండ్రిని అంగీకరించేవాడు కాడు. కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించేవాడు. చూడండి, తండ్రిని తండ్రిగా ఒప్పుకోవాలి. యేసుక్రీస్తుగా ఒప్పుకున్నప్పుడే వాడు మరి సరి అయిన వాడు, క్రీస్తు రాజ్యంలో ఉన్నవాడు క్రైస్తవుడు. లేకుంటే ఒప్పుకొనని వాడు క్రీస్తు విరోధి. చూడండి, లేఖనాలు చెప్తున్నాయి క్రీస్తు విరోధి. మరి క్రీస్తు విరోధులు ఏ విధంగా ఉంటారంటే కల్పనా వాక్యాలు చెప్తారట. వారు కూడా కల్పనా వాక్యాలు, వారు అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్తారట. చూడండి, ఈరోజు మరి ఏ విధంగా మనము ఏ విధంగా ఉన్నాము, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఏ వాక్యాలు వింటున్నాము? కల్పనా కథలు వింటున్నామా? 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో వారు అధిక లోపులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకొందురు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. చూడండి, వారు ఏ విధంగా ఉంటారట? చూడండి, ఏ విధంగా అబద్ధ బోధకులు ఉంటారు, అబద్ధ ప్రవక్తలు ఉంటారు. వారు చూడు తమ అనుకున్న క్రీస్తునే విసర్జిస్తారట.
ఏ విధంగా వారు 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 చేసే క్రియలను బట్టి వారికి నాశనం కలుగును. వారు భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధిస్తారట. చూడండి పిల్లరా, అందుకోసమే వారు ఏ విధంగా ఉంటారు, వారు ఏ విధంగా ఉంటారని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే దైవభక్తి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక, దైవభక్తి ఏంది? వాక్యంలోడి ఆత్మానుసారంగా జీవించాలి. అలాంటి అంగీకరించకుండా భిన్నమైన బోధను ఉపదేశించేవారు. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. ఎవడైనను మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యం వలన దైవభక్తికి అనుకూలమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను అనుసరించిన ఎడలా వాడేమియో ఎరుగక తర్కములను గురించి వాగ్వాదములను గురించి వ్యర్థంగా ప్రయాసపడుచు గర్వాంధుడై వీటి మూలముగా అసూయ, కలహము, దూషణ, దురానుభవములు, చెడిపోయిన మనసు కలిగిన సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకుని మనసులు వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు వ్యర్థమైన పనులకి వెళ్ళిపోతున్నారు. అందుకోసమే చూడండి, మనం ఏ విధంగా ఉన్నాం, మనము ఏ విధమైన బోధ వింటున్నామో, ఏ విధమైన బోధను అనుసరించి జీవిస్తున్నాము. చూడండి, ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నామో ఆ భయంకర పరిస్థితిలో నుంచైనా ఇక్కడి నుంచైనా వాక్యం విని ఆత్మానుసారంగా జీవించి అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది కట్టబడి మనము సరి అయిన విశ్వాసంలో ఉన్నామా, మనం తీసుకున్న బాప్తిసం సరి అయిన అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డామా అనే వాక్యమును బట్టి వాక్యము మనము చూడండి ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాం. ఆ పరిస్థితి చాలా భయంకరమైనది. అందుకోసమే ఎవడైనాను ఆ బోధన ఈ బోధన తేక, ఏది అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాది పరిశుద్ధాత్మను బోధ తేక మీ యొద్ద వచ్చిన యెడల వారిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని చెప్పవద్దు. శుభమని చెప్తే వాడి దుష్టకీలను నువ్వు పాలివాడవైతావని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. యోహాను సువార్త మరి 10, 11 వచనాల్లో చాలా చక్కరపడి ఎవడైనాను ఈ బోధన తేక, ఏ బోధ? అపొస్తలుల ప్రవక్తలు వేసిన పరిశుద్ధాత్మను బోధ తేక మీ యొద్దకు వచ్చిన యెడల వారిని మీ ఇంట చేర్చుకునవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పి వాని దృష్టకీలలో పాలివాడవును. శుభమని నువ్వు చెప్పావా, వారి దృష్టకీలలో నువ్వు పాలివాడవైతావు. అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడ్డది. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దైవభక్తి విషయంలోనూ నీకు నీవే లాభసాధం చేసుకొనకము. చూడండి, దైవభక్తి విషయంలో వాక్యంకు లోబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. అపొస్తలుడైన పౌలు గారు మొదటి శతాబ్దంలో ఇజ్రాయేలుల గురించి చాలా చక్కగా చెప్పినాడు. దేవుని నీతి నేరుగా తమ స్వనీతిని పూనుకున్నారట. ఇజ్రాయేలు రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. సహోదరులారా, ఇజ్రాయేలులు రక్షణ పొందవాలంటే నా హృదయాభిలాషయు వారి విషయము నేను దేవునికి చేయు ప్రార్థనే ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, ఏలయనగా వారు దేవుని నీతి నెరగక. చూడంటారా ఎంత భయంకరమైన పరిస్థితి. వారు ఏం చేశారట? దేవుని నీతి నెరగక తమ స్వనీతిని పూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. చూడండి, ఈరోజు మనము దేవుని నీతికి లోబడుతున్నామా లేదా? దేవుని నీతికి వ్యతిరేకంగా ఉన్నామా? ఈరోజు చూడండి, క్రైస్తవులు అంటున్నాం. క్రైస్తవుడు ఏమంటే శరీర సంబంధ, ఆత్మ సంబంధ, లోక సంబంధమా ఏటి? క్రైస్తవుడు ఎవరు? ఆత్మానుసారి, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. మరి ఏంటి, ఏ విధంగా ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. మరి చూడండి, ఇంకంతేకాదు ఏ విధమైన బోధలు జరుగుతున్నాయంటే బోధకులు భిన్నమైన క్రీస్తు బోధన ప్రకటిస్తున్నారు. ఏ విధంగా? 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కలంకములను నిందాస్పదములను తమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారు మనసులను మరులు కొలుపుచు లోభత్వమందు సాధకం చేయబడిన హృదయము గలవారై శాపగ్రస్తులై ఉందురు. చూడండి,
తిన్నని మార్గమును విడిచి తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయుదురు. చూడండి పరా, ఎంత భయంకరమైన పరిస్థితి. రెండో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనంలో వారు చూడండి, ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించి అయితే తాను చేసిన అతిక్రమమును నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గర్భము చేత మానవ స్వరం చేత మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించెను. వీళ్ళు ఎట్లుంటారట, వీరు నీళ్లు లేని బావులు, పెనుగాలి కొట్టుకొని పోవు మేఘముల వలె ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డంబం మాటలు పలుకుచో తామే శరీర సంబంధమైన దురాశల గలవారై తప్పు మార్గమందున్న నడుచుకొని వారి నుండి అప్పుడు తప్పించుకుని వారిని పోకిరి శ్రేష్ఠుల మరులు కొలుపుచారట. ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్నది. అందుకోసమే వారి క్రియలను బట్టి వారికి అంతం జరుగుతుంది. వారు ఏ విధమైన బోధ చేస్తున్నారు, ఆ బోధ అపొస్తలుల ప్రవక్తలు వేసిన పునాదేనా, పరిశుద్ధాత్మ బోధన అనేది మనని మనం చెక్ చేసుకోవాలి. చూడండి, వారు ఏ విధంగా కొందరు రహస్యంగా జొరబడి భిన్నాభిప్రాయాలు ప్రకటిస్తారు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏలైనగా కొందరు రహస్యంలో చొరబడి వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగం పరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిరి. చూడండి, వారు ఏ విధంగా ఉంటారు. అందుకోసమే జాగ్రత్తగా మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని మార్కు సువార్తలో రాయబడ్డది. మీరేమి వినిచున్నారో జాగ్రత్త. అందుకోసమే విశ్వాసము లేని దుష్టముఖము మీలో ఎవని అందైనా ఉండునేమో జాగ్రత్త. చూడండి, 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చాలా చక్కగా పడ్డది. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనా మాట వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనా ఎవడైనా చెప్పిన ఎడలా మీరు త్వరపడి చెంచవల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకున్నట్టును బట్టి మేము వేడుకొనుచున్నాను. అందుకోసం ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవని అందైనా ఒకవేళ ఉండినేమో జాగ్రత్తగా చూసుకోండి. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ వచనము, ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యేషవు అంటే భ్రష్టుడైనను వ్యభిచారి అయిన ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి. వీరందరూ ఎక్కడ ఉంటారు? క్రీస్తు సంఘంలోనే ఉంటారు. అందుకోసమే ఇలాంటి పరిస్థితిలో ఉన్నవారు ఉంటారు. జాగ్రత్తగా భయంగా ఉండండి. ఆత్మ సంబంధమైన సంగతులతో ఉండాలి. క్రీస్తు రాజ్యంలో ఉన్నావా, అపవాది రాజ్యంలో ఉన్నావా? వీరు ఇద్దరు ఎలాంటి ఏర్పడతారంటే వారి క్రియలను బట్టి వారు మనకు తెలియపరచబడతారు. వారి క్రియలు అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. పరిశుద్ధాత్మను బోధ చెప్తున్న ప్రకారంగా కట్టబడాలి. వారు ఏం చెప్తున్నా కానీ వారు చెప్తున్నది అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదేనా, పరిశుద్ధాత్మను బోధనేనా? బైబిల్నే చూపెట్టి నేను మరి గారడీలు చూపెట్టేవాడు ఉన్నాడని బైబిల్ చెప్తుంది. తండ్రిని తండ్రిగా ఎరగాలి, యేసుక్రీస్తుగా ఎరగాలి. అలా ఎరిగిన వాడే మరి దేవుడి సంబంధి. అలా ఎరగని వాడు తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడుగా వచ్చాడంటే అడు క్రీస్తు విరోధాన్ని లేఖనం చెప్తుంది. అందుకోసమే క్రీస్తు రాజ్యం ఏ విధంగా ఉంది? క్రీస్తు రాజ్యము చూడండి, క్రీస్తు రాజ్యంలో ఉన్నావా, అపవాది రాజ్యంలో ఉన్నావా? అపవాది రాజ్యం తన రాజ్యం ఏ విధంగా మరి విస్తరిస్తున్నాడు? సువార్తను కలిపి జరుపుతున్నాడు. క్రీస్తు రాజ్యం వచ్చింది, క్రీస్తు రాజ్యం స్థాపింపబడ్డదని మనం చెప్తే క్రీస్తు రాజ్యం స్థాపింపబడలేదు. యేసుక్రీస్తు వస్తాడు, తన రాజ్యాన్ని స్థాపిస్తాడని చెప్తున్నారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డదని మనం చెప్తే లేదండి, ధర్మశాస్త్రం అమల్లో ఉన్నదని చెప్తున్నారు. భిన్నమైన సువార్త ఎక్కడి నుంచి ప్రకటించబడుతుంది? సంఘంలో నుండే వారు ప్రకటిస్తారు, సంఘంలో నుండే వారు వస్తారు, వంకర మాటలు పలుకుతారు, భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధిస్తారు. చూడండి ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాం. మరి క్రీస్తు రాజ్యం అపవాది తన రాజ్యం ఏ విధంగా మరి విస్తరింపజేస్తాడనేది లేఖనాలు విన్నాం. వింటున్న సహోదరుడా, వాడు మరి
అపవాది ఏం చెప్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని చూపెడతాడు. లోక సంబంధమైన సంగతులు చూపెడతాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని చూపెడతాడు. వాడి వలలో ఉండి వాడి భ్రమలో నువ్వు నడుస్తావా, వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు. ఆ నరకం నుంచి తప్పించుకోవడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? క్రీస్తు రాజ్యాన్ని స్థాపించాడు. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? యేసు క్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించబడ్డప్పుడు హృదయాలు పొడబడ్డాయి, మనసు పొందారు. పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాడు. ఆ బాప్తీసం పొంది క్రీస్తు మహిమను ధరించుకొని సంఘంలో చేర్చబడిన వాడు క్రీస్తు రాజ్యంలో ఉన్నాడు. మరి ఏ విధమైన పరిస్థితిలో ఉన్నావు సహోదరి సహోదరుడా? వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మరి ఏ విధమైన పరిస్థితిలో ఉన్నావో వాక్యమును బట్టి, లేఖనాలను బట్టి మనల్ని మనం సరిదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. క్రీస్తు రాజ్యము 19వ క్లాసు. మరి అపవాది తన రాజ్యంలో ఏ విధంగా విస్తరింపజేస్తాడు అనే లేఖనాలు ఎన్నో విధంగా విన్నాం. మరి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడిన వాళ్ళు క్రీస్తు రాజ్యంలో ఉన్నారు. మరి అపవాది ఏం చేస్తాడంటే భిన్నమైన సువార్త ప్రకటిస్తాడు. వాక్యాన్ని కలిపి చెరిపి వాడి రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాడు. వాడి రాజ్యంలో నుంచి మనము వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవించి వాడి రాజ్యంలో నుంచి వెళ్ళి వాడి నుంచి దూరమై మరి దేవుని రాజ్యం చేరాలంటే అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడి మా ఆత్మానుసారంగా జీవించి, వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చడానికి, ఘనత తెచ్చడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరాన్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.